కానీ ఈయన గారు బ్రోకర్ను పెట్టుకొని బ్రోకర్ల ద్వారా ఇలా బ్రోకరేజ్ ఫీజు పెట్టి తెచ్చిండు. ఇంకా ఒక జోక్ చెప్పాలి మీకు. ఈ 169 కోట్లు తెచ్చిన 10,000 కోట్లకు టీజీఐసి ద్వారా వచ్చిన 10,000 కోట్లలో 169 కోట్లు బ్రోకరేజ్ ఫీజు కట్టిండ్రు. ఇప్పుడు ఇదే బ్రోకర్కు ఇంకో 20,000 కోట్ల అప్పుదేమని హెచ్ఎండిఏ ద్వారా వీళ్ళకి బాధ్యత అప్పచెప్పింది ఆల్రెడీ. ఇప్పుడు దానికి ఎంత ఫీజు కట్టారో ఇంకా రావాలి. మొన్న క్వశ్చన్ వేసిన అసెంబ్లీలో వేస్తే ఆన్సర్ ఇచ్చిండ్రు. ఇదే బ్రోకర్ని పెట్టుకున్నాం, 20,000 కోట్లు హెచ్ఎండిఏ భూములు కుదబెట్టి హెచ్ఎండిఏ ఆస్తులు కుదబెట్టి ఇంకో 20,000 కోట్లు అప్పుదేమన్నాం, దానికి కూడా ఇదే బ్రోకర్ను ఫైనల్ చేసినాం అని ఆన్సర్ ఇచ్చింది. నేను అడిగే ఏం భూములు కుదబెట్టారు అని అడిగితే ఆన్సర్ ఏంటంటే ఇంకా ఏ భూములు కుదబెట్టాలని బ్రోకర్ హెచ్ఎండిఏ మాట్లాడుకుంటున్నారు. ఆ బ్రోకర్కు నచ్చిన భూములు బ్రోకర్కు ఆయనకు సూటబుల్ అనుకున్న భూములను కుదబెడతాం. అవి టాక్స్ ఈజ్ ఆన్ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నిర్ణయం అయిన తర్వాత భూములు కుదబెడతాం, ఆ బ్రోకర్కు ఫీజు ఇస్తాం, ఇంక 20,000 కోట్లు హెచ్ఎండిఏకి అప్పు తెస్తామన్నారు. ఇప్పుడు ఆ బ్రోకర్ని పెట్టుకొని ఇప్పుడు టీజీఐసీలో 10,000 తెచ్చిండ్రు, హెచ్ఎండిఏలు 20,000 కోట్లు తెచ్చిండ్రు. రేపు హెచ్ఎండబ్ల్యూఎస్ మెట్రో వాటర్ వర్క్స్ కు తెస్తారట, అదే బ్రోకర్కు జిహెచ్ఎంసీ కూడా తెస్తారట. మొత్తం ఒక 50,000 కోట్లు ఈ బ్రోకర్ని అడ్డం పెట్టుకొని ఈయన బాంబేకి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బోరా గారు ఆ బ్రోకర్కి సంబంధించిన కంపెనీ పెట్టుకొని 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి 100 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు చెల్లించే ఒక కుట్ర, దాని వెనుక కమిషన్లు కథా కార్యక్రమం ఇంకా చాలా ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు చెప్తాం.